హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు మనకు సమ్మర్ అంటేనే గుర్తుకొచ్చేది వడియాలు కదండి. ఈరోజు అయితే నేను ఎప్పుడు పెట్టే విధంగా రైస్ ఫ్లోర్తో కాకుండా సగ్గుబియ్యం కాకుండా ఈరోజు అయితే రాగి పిండితో అయితే వడియాలు ప్రిపేర్ చేశాను. రాగి పిండితో కూడా ఈజీనేనండి. బియ్య పిండినే కొద్ది కష్టము. రాగి పిండిని ఇలా మిల్లు పట్టి చేసేసుకునే పక్కన పెట్టేసుకొని ఉన్నానండి. ఒక గ్లాస్ అయితే రాగి పిండి తీసుకున్నాను. ముందు నేను ఆ గ్లాస్కి ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఇలాగ పలుచగా అయితే కలిపి పెట్టేసేసుకుని తర్వాత ఇంకా ఒక గ్లాస్కి మనం 10 గ్లాసులు అయితే వాటర్ వేసుకోవాలి. ఆల్రెడీ ఒక గ్లాస్ అయితే రాగి పిండిలో వేసాం కాబట్టి ఇంకా 9 గ్లాస్ అయితే వాటర్ వేసేసుకొని బాగా కొంచెము ఏం చేయాలంటే కుక్కర్ గిన్నె లాంటివి తీసుకోవాలండి. మందంగా ఉండాలి, అడుగంట కన్నా ఉంటుంది. దీంట్లో ఉప్పు వేసేసేసి కొంచెం సేపు వేడి చేసినట్లయితే నీళ్ళు బాగా కాగుతాయండి. కాగి ఇలా తెల్లేటప్పుడు మనం ఇలా కలుపుకున్నటువంటి రాగి పిండిని వేయాలండి. ఇది ముందే కలిపి పెట్టుకోకన్నా పొడి వేసినామనుకో మనకు ఉంటలు అయిపోతుందండి. ఉంటలు అయినప్పుడు మనకు చాలా కష్టం వేయడానికి. అందుకనేసి ఈ విధంగా కలుపుకోండి అని నేను చెప్తున్నాను. తర్వాత కొద్దిగా సప్పగా ఉండకన్నా కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకున్నాను. అదేవిధంగా జీలకర్ర కామన్ కదండి, జీలకర్ర కూడా వేసేసుకొని అదేగా వాము ఉన్నా వాము వేసుకోవచ్చు, తెల్ల నువ్వులు ఉన్నా తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు మీ ఇంట్రెస్ట్ని బట్టి. ఈ విధంగా అయితే ఉడకబెట్టుకోవాలండి. మనకు ఒక 10 నిమిషాలు, ఒక 7 నిమిషాల లోపలే మనకు దగ్గర పడుతుంది. ఆ దగ్గర పడేది కూడా ఏ విధంగా ఉండాలంటే మనం ఈ విధంగా గెరటితో అయితే మనం ఇలా వేసినప్పుడు మనకు అలాగే ఉండిపోవాలండి. ఇలా వెళ్ళిపోకన్నా ఎలా వేస్తే అలాగే ఉండిపోతే మనకు అప్పుడు రెడీ అయినట్లు అండి. ఈ విధంగా అయితే అన్నీ కూడా వేసేసుకొని నేనైతే ఎండలో ఆరబెట్టుకున్నానండి. ఎండలో ఆరబెట్టుకొని ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టలేదు. ఒక 3 అవర్స్ అయితే ఎండలో ఆరబెట్టేసుకొని తర్వాత నేను బ్యాక్ సైడ్ వాటర్ చల్లేసి అన్నీ కూడా ఈజీగా అయితే అవే రాలిపోతాయండి. మనం బ్యాక్ సైడ్ నీళ్ళు చల్లేసేసి అలా మడిచిపెట్టేసి ఒకసారి ఇలా చేత్తో తీసేసినామంటే అన్నీ కూడా నీట్గా వచ్చేస్తాయండి. నీట్గా వచ్చినట్టు మళ్ళీ మరుసటి రోజు ఒక్కసారి ఎండలో పెట్టేసుకున్నాం అనుకో మనకి ఎప్పటికీ కూడా నిల్వ ఉండిపోతాయండి. మనము డబ్బాలో పెట్టేసుకుంటే మళ్ళీ ఈ విధంగా అయితే మళ్ళీ వేయించుకున్నట్లయితే ఈ విధంగా వచ్చాయండి. చాలా బాగా వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.